బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా నేడు లండన్ పర్యటనకు వెళ్తున్నారు. రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. సీఎం జగన్ కుటుంబం యూకే, స్విట్జర్లాండ్ లోనూ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన తర్వాత తిరిగి ఈ నెల 31న రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. ఇక సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టును అనుమతి కోరారు. గతంలో కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు విధించింది. వాటిని సడలించాలని జగన్ కోరారు. ఈ పర్యటనలో భాగంగా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కుటుంబ సభ్యులతో గడిపేందుకు విదేశాలకు వెళ్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరుతూ కౌంటర్ దాఖలు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు ఈ నెల 14కు తీర్పును వాయిదా వేసింది. అయితే కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి వివరాలు కోర్టుకు, సిబిఐకి సమర్పించాలని జగన్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ నెల 13న పోలింగ్ పూర్తి కాగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. ఎస్ యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ కీర్తన. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఎన్నికలు తదనంతరము కుటుంబ సభ్యులతో గడిపేందుకు లండన్ పర్యటనను ఏర్పాటు చేసుకుంటారు. ఇదే నేపథ్యంలో ఈసారి కూడా ఆయన ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. అయితే సిబిఐ అక్కడ ఒక పిటిషన్ వేసింది. అతనికి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దండి, నిరాకరించండి అని చెప్పి. అయినప్పటికీ కూడా సిబిఐ కోర్టు షరతుల పైన ఆయనకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన పూర్తిగా కుటుంబ సభ్యులు వైఎస్ భారతితో పాటు కలిసి తన కూతుర్లు ఇద్దరు కూడా లండన్ లో చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో అక్కడ వారితో గడిపేందుకు కూడా వెళ్ళనున్నారు. ఇప్పటికే పూర్తి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుండి బయలుదేరి లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు కొన్ని షరతులను విధించింది. అక్కడ ఎవరితో వీరు సంప్రదిస్తారు, ఏ విధమైనటువంటి వ్యవహారాలు నడుపుతారు, వీటన్నిటిపైన కూడా నిఘా ఉంచాలని చెప్పేసి సిబిఐ కోరినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా దాన్ని అనుమతించింది. మెయిల్ ఐడితో పాటు దినచర్య ఏం గడుపుతా ఉన్నారు, ఎక్కడెక్కడ వెళ్తా ఉన్నారు, ఎవరితో కలుస్తా ఉన్నారు అనేటువంటి క్లుప్తమైనటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ఆ కోర్టుకు సమర్పించాలి. అదే సందర్భంలో సిబిఐ కూడా తెలియజేయాలన్నటువంటి ఓ షరతును విధించింది. ఈ షరతుల నేపథ్యంలోనే ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. పూర్తిగా ఇవాటి నుండి ఈ నెల నెక్స్ట్ మంత్ 1వ తేదీ వరకు కూడా ఈ పర్యటన కొనసాగనుంది. దాదాపు 14-15 రోజుల పాటు ఆయన విదేశాల్లో గడపనున్నారు. లండన్ లో వారి కుమార్తెలను ఇద్దరిని తీసుకొనేసి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళనున్నారు. చాలా సాఫీగానే ఆయన పర్యటన కొనసాగుతుందని చెప్పేసి వైసీపీ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి. ప్రతి ఏటా కూడా ఇదే తంతు ఈ వ్యవహారం కంటిన్యూషన్ గా జరిగేటువంటి వ్యవహారం ఇది. దీనికి సిబిఐ అధికారులు కావచ్చు, అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఈసారి అడ్డుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు కొనసాగించాయి. అయితే వాళ్ళ ప్రయత్నాలు మొత్తం కూడా విఫలమయ్యాయి. పూర్తిగా గతంలో వెళ్ళొచ్చారు కాబట్టి సిబిఐ కోర్టు కూడా నమ్మి అదే తరహాలో అతనికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతిని మంజూరు చేసిందని చెప్పి భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యూసఫ్.